నేను ఒక వీడియోలో నా అన్వేషణ అని విరాట్ కోహ్లీతో పోల్చిన దాంతో కోహ్లీ ఫ్యాన్స్ చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్గా మెసేజెస్ తిట్టారు. నా అన్వేషణ అనేటటువంటి వాడా విరాట్ కోహ్లీ ఆడా వాడిని నేను ఎందుకు బ్రో కంపారిజన్ చేసేదని చెప్పి నన్ను చాలామంది అడిగారు. నా ఉద్దేశం వేరు అనేటటువంటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడైతే మీరు దాన్ని అగ్రి చేస్తారనమాట. ఎందుకంటే విరాట్ కోహ్లీ ఏం చేస్తాడు, తన ముందు ఎవరైనా అగ్రెసివ్ చూపించినా, తన ముందు ఎవరైనా ఓవర్ యాక్షన్ చేసినా వాళ్ళ కెరియర్ అన్నింటినీ కూడా కొలాబ్ చేసి కూర్చుంటాడు. నిజమా కదా? అదే జరుగుతుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఎవరైనా తనతో పెట్టుకున్నా, ఎవరైనా తనతో సున్నం పెట్టుకున్నా, నా అన్వేషణకి ఎవడైనా నచ్చకపోయినా కానీ వాడినైతే టార్గెట్ చేసి వాడి జీవితాన్ని కొలాబ్ చేసి కూర్చుంటాడు అనేటటువంటిది 100% రియాలిటీ. లిస్ట్ ఉంది, కాబోయేటటువంటి లిస్ట్ కూడా చెప్తా. మీరు నమ్మకపోతే ఒకసారి ఈ షార్ట్ చూడండి. ఈ షార్ట్లో నేను ఆల్రెడీ చెప్పా, నెక్స్ట్ టార్గెట్ హర్ష సాయి అవుతాడు, పల్లవి ప్రశాంత్ అవుతాడు అని చెప్పి నేను చెప్పా. అదే జరిగిందనమాట. వాళ్ళ జీవితాన్ని అయితే మ్యాక్సిమం నాశనం చేసి కూర్చుంటూ ఇంకా ఎవరెవరు అవుతారు అనేటటువంటి నా ఎస్టిమేషన్ అయితే ఒకటి ఉంది. వాళ్ళ గురించి కూడా డిస్కషన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తా. వీడియో అయితే చివరిదాకా చూసేటటువంటి ప్రయత్నం చేయండి. ఈ యుద్ధం ఎక్కడ మొదలైంది అనేటటువంటిది మీ అందరికీ తెలుసు, మళ్ళీ నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. యుద్ధం మొదలైంది ఎక్కడంటే లోకల్ బై నాని దగ్గర. లోకల్ బై నాని నిజంగా అసలు బెట్టింగ్ యాప్ ఒక రేంజ్లో ప్రమోట్ చేసిండు. ఆ ప్రమోట్ చేయడం ఏందో కానీ చాలా సహాయం వేసేది అనమాట తన మీద. తను గంగపుత్రుని అని చెప్పుకుంటా, నేను 2వ తరగతి చదువుకున్నా అని చెప్పుకుంటా, ఇగో ఫ్రెండ్స్ ఇగో ఈ యాప్ డౌన్లోడ్ చేసిన, ఈ యాప్లో 3000 పెట్టినా 30,000 సంపాదిస్తున్నా, మీరు కూడా సంపాదించవచ్చు అని చెప్పి తనైతే ఒక బెట్టింగ్ యాప్ని అయితే ప్రమోట్ చేసిండు. అది తన ఫ్యామిలీ మెంబర్స్ని ఇన్వాల్వ్ చేసుకుంటూ దాని మీద మన సజ్జనార్ గారు అయితే ఫైర్ అయ్యారు అనమాట. ట్విట్టర్లో డైరెక్ట్గా వీడియో అయితే పోస్ట్ చేయడం జరిగింది. ఇది అయిపోయిన తర్వాత మ్యాక్సిమం కేసులు అయితే బుక్ అయ్యాయి అనమాట. ఆల్మోస్ట్ చాలా సెక్షన్ కేసులు అయితే తన మీద అయితే పెట్టారు. ఇక తన జీవితంలో బయటికి రాడు అనేటటువంటిది ఇంకా క్లారిటీగా అర్థమైంది. ఒకవేళ బయటకు వచ్చినా కానీ ఈ బెట్టింగ్ యాప్స్ అనేటటువంటివి తన జీవితంలో చేయడు, చేసినటువంటి డబ్బులన్నీ కూడా ఈ కోర్టు కేసులు కానీ ఈ పోలీస్ స్టేషన్ కానీ వాటికే పోతాయి అనేటటువంటిది ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. అది సజ్జనార్ గారు కొట్టినటువంటి ఫస్ట్ వికెట్ మొదలుపెట్టింది ఆయన అనమాట. ఎందుకంటే సజ్జనార్ గారికి అస్సలు నచ్చదనమాట. ఆయన చూసుకున్నట్లయితే మంచి భవిష్యత్తు ఉండాలి యువతకి అనేటటువంటి కోరుకునేటటువంటి వ్యక్తి. అలాంటిది యువతనంతా కూడా తప్పుదారి పట్టిస్తున్నారు. మీరు న్యూస్ పేపర్ ఓపెన్ చేసి చూడండి, రోజులో ఒక్క న్యూస్ అయినా సరే బెట్టింగ్ యాప్ వల్ల, లోన్ యాప్ వల్ల సూసైడ్ చేసుకొని చచ్చిపోయారు అనేటటువంటి మాటలు వెంటనే ఉంటాం. ఒకవైపు ఈ విధంగా జరుగుతూనే ఉన్నాయి హత్యలు. అయినా కానీ వీళ్ళు మారరా అని చెప్పి సజ్జనార్ గారు అయితే ఫైర్ అయిన తర్వాత వాళ్ళ మీద కేసు అయితే ఫైల్ అయింది. బొక్కలైతే దోశారు, ఇంకైతే బయటికి రాలా. వచ్చాక తన గురించి అయితే మనకు అర్థమైపోతుంది అనమాట. ఆ తర్వాత చూసుకున్నట్టయితే లైవ్ జరిగింది. సజ్జనార్ గారికి నా అన్వేషణకి లైవ్ అయితే జరిగిందనమాట. మరి లైవ్లో మన ముందు కొన్ని అయితే డిస్కషన్ చేసుకున్నారు. మరి మన వెనకేం డిస్కషన్ చేసుకున్నారు అనేటటువంటిది మనకు తెలియదు. కానీ ఆ నెక్స్ట్ డేనే బిఎస్వైని అయితే మూసారు. బజాసాని యాదవ్ని అయితే మామూలుగా మేలేదు. బాబా ఇక ఇండియా అయితే రాడు మనోడు. తను ఎలా టార్గెట్ చేశారంటే ధృవ మూవీలో ఉంటుంది అష్ట దిగ్బంధనం, ఆ రేంజ్లో అయితే తనైతే టార్గెట్ చేశారు. మొట్టమొదట తన కార్ని సీజ్ చేసేసారంట, తన బండుని సీజ్ చేసేసారంట. అండ్ తను ఎంతో ముచ్చడబడి కట్టుకున్నటువంటి ఇల్లు ఆల్మోస్ట్ ఒక 10 అంతస్తులు ఉంటుంది అనమాట. దాన్ని కూడా కట్టడాన్ని ఆపేశారు, దాన్ని కూడా సీజ్ చేసేసారు అనేటటువంటిది ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఇది మామూలు దెబ్బ కాదు, ఎందుకంటే సగం కంప్లీట్ అయిపోయింది, ఇంకా సగం ఉందనమాట. ఆ సగం కూడా కంప్లీట్ అయితే ఆ రెంట్లే వస్తాయి, ఆ రెంట్స్ మీద నేను బతకొచ్చు, దీన్ని నమ్ముకొని నేను ఎక్కడికో వెళ్ళిపోవచ్చు అని చెప్పి బయాసన్ని యాదవైన వాళ్ళు ఫాదర్ అండ్ మదర్ అయినా అనుకొని ఉంటారనమాట. వాళ్ళందరికీ కూడా కొలాప్స్ అయిపోయింది. బిల్డింగ్ కట్టడం ఆపేశారంటే ఇంకా అర్థం చేసుకోండి మ్యాక్సిమం ఇంకా ఇది ఎక్కడ దాకా దారితీస్తుంది అనేటటువంటిది చూసి నేను అది అయిపోయిన నెక్స్ట్ డేనే అసలు ఇక ఇమ్రాన్ మీద అయితే వీడియో చేయడం జరిగింది. మరి ఇమ్రాన్ అయితే ఇంకా అరెస్ట్ చేయాలి, మరి అరెస్ట్ చేస్తారా లేదా అనేటటువంటిది వెయిట్ చేసి చూడాలన్నమాట. ఇమ్రాన్ ఏమంటాడంటే నేను ఏ రోజు కూడా ఈ డబ్బులు ఇన్ని పెట్టి ఇది చేయమని చెప్పి చెప్పలేదు అని చెప్పి ఇమ్రాన్ అయితే చెప్తుండు వీడియోలో, తను చేసినటువంటి వీడియోలో. ఇంకో మ్యాజిక్ తెలుసా, లోకల్ బై నాని మీద కౌంటర్ వీడియో చేసినప్పుడు లోకల్ బై నాని ఏం రియాక్ట్ కాల. అండ్ ఆ తర్వాత బయాసన్ని యాదవ్ ఎంత గెలిగినా కానీ అంత గెలిగేటోడు, బయాసన్ని యాదవ్ మీద వీడియో చేసినా కానీ బయాసన్ని యాదవ్ ఏం రియాక్ట్ కాల. కానీ ఈ ఇమ్రాన్ మీద వీడియో చేసినప్పుడు ఇమ్రాన్ అయితే రియాక్ట్ అయ్యింది. ఇమ్రాన్ అంటే కౌంటర్ వీడియో చేసింది అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. వాళ్ళంతా రియాక్ట్ అయినప్పుడు మరి వీళ్ళు ఎందుకు రియాక్ట్ కావట్లేదు అనేటటువంటిది వెయిట్ చేసి చూడాలి. ఓన్లీ ఇమ్రాన్ ఒకటే రియాక్ట్ అయింది అనమాట. ఇమ్రాన్ మీద వీడియోతో చేసిన కానీ ఇంకా తన మీద అయితే ఏ విధమైనటువంటి కేసు బుక్ కాలేదు, ఇంకా తను అరెస్ట్ కాలేదు. ఆల్రెడీ తన వీడియోల నుండి వస్తూనే ఉన్నాయి, తన యూట్యూబ్ నుండి వీడియోలు. ఇది చూస్తే మీకైతే క్లారిటీగా అర్థమైతే ఇది అయిపోయిన తెల్లారే హర్ష సాయి ది బిగ్ బుల్ అంటే ఇప్పుడు మన హర్షత్ మెహతా అంటారు కదా, హర్షత్ మెహతా స్టాక్ మార్కెట్లో ఎలా తిమింగలం అంటాడో ఇదే విధంగా బెట్టింగ్ యాప్స్లో హర్ష సాయి అనేటటువంటి వాడు కూడా ఖచ్చితంగా తిమింగలమే. తిమింగలం అని చెప్పి నేను ఎందుకు అన్నానంటే ఇవాళ హర్ష సాయి ఇన్స్టాగ్రామ్లో ఈ విధమైనటువంటి స్టోరీ అయితే పెట్టడం జరిగింది. ఒకప్పుడు తన బెట్టింగ్ యాప్స్ గురించి స్టోరీ పెట్టేవాడు, కానీ ఇవాళ అయితే నేను ఏ రోజు కూడా ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయలేదు, ప్రభుత్వం నిషేధించినటువంటి బెట్టింగ్ యాప్ జోలికి పోలేదు అని చెప్పి తానైతే చెప్పిండు. మరి ఒకసారి చూడండి వీడియోలో. నాకు అర్థం కాక అడుగుతున్నా, ఎవరబ్బా ఎర్రిపప్పలో? అందరం ఎర్రిపప్పలాగా అనొస్తున్నాం అనమాట. నేను ఇన్ఫ్లుయెన్సర్ని, నాకు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, నేను ఏం చెప్పినా కానీ జనాలు నమ్ముతారు అని చెప్పి నేను ఇల్లీగల్ చేయలేదని అంటాడు. ఇది నాకైతే కొద్దిగా షాకింగ్గా అనిపించింది అనమాట. జాఫర్ ఇంటర్వ్యూ అప్పుడు కూడా అంతే,
ఇది దీని గురించి నేను ముందు మాట్లాడతా. సో దీని మీద మీ కామెంట్ కూడా తెలియజేయండి కింద. వీళ్ళంతా కూడా చెప్తారనమాట. ఇప్పుడు నేను చెప్పినటువంటి లిస్ట్ అంతా మీరు చూడండి. ఈ వద్దు ఎన్ని చెత్త ఆడమాకండి, మ్యాక్సిమం ఇగ్నోర్ చేసేయండి, నేనేదో ప్రమోషన్ కోసం చేస్తున్నా, నేనేదో డబ్బుల కోసం చేస్తున్నా అని చెప్పి వీళ్ళైతే చెప్పుకుంటారు, అక్కడక్కడైతే చెప్పారు. కానీ హర్ష సాయి చూసుకున్నట్లయితే మీకే తెలియకుండా నీట్గా నిదానంగా బెట్టింగ్ యాప్ని అయితే ప్రమోట్ చేస్తారు. ఎలా ప్రమోట్ చేస్తారంటే మీరైతే షాక్ అవుతారు, షేక్ అవుతారు. ప్రతి ఇన్స్టా స్టోరీలో కూడా బెట్టింగ్ యాప్ గురించి స్టోరీ పెడుతూనే ఉండేవాడు. ప్రతి వీడియోలో ఖచ్చితంగా ప్రమోట్ చేసేవాడు. ప్రమోట్ చేసి క్లియర్గా కానొస్తూనే ఉంది. అక్కడ పరి మ్యాచ్ చేసిండు, 1x చేసిన అనేటువంటిది క్లియర్గా కానొస్తుంది. కానీ జాఫర్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో నేను చేయలేదే అని అంటాడు అనమాట. చూసేటోళ్ళు ఎర్రి గొర్రెలు అనేటటువంటిది హర్ష సాయి యొక్క ఫీలింగ్ అని చెప్పి నాకైతే అనిపించింది అనమాట. చేసిండు, ప్రూఫ్స్ ఉన్నాయి, వీడియోస్ కూడా కానొస్తూనే ఉంటాయి. నేను చేయలేదే, ఎవరు చెప్పారు మీకు, నేను చేసినండి. అది ఏంది అసలు మా మైండ్ లేదా, మాకెల్లా దెంగారా అనేటటువంటిది నాకే అర్థం కాదనమాట. ఈ విధంగా హర్ష సాయి అనేటటువంటి వాడు బెట్టింగ్ అనేటటువంటిది మహాసముద్రం అయితే అందులో ఉన్నటువంటి తిమింగలం అంటాడు హర్ష సాయి. తన మీద ఆల్రెడీ ఒక కేసు అయితే బుక్ అయింది. ఒకప్పుడు రేప్ కేసు అయితే బుక్ అయింది, వేరే దేశం మారిపోయింది, మళ్ళీ తిరిగి వచ్చిన నెక్స్ట్ మినిటే తనైతే మూసేస్తున్నారు అనేటటువంటిది ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఈ విధంగా లిస్ట్లో చూసుకున్నట్లయితే లోకల్ బై నాని ఫస్ట్ అరెస్ట్ అయిపోయాడు. ఆ తర్వాత చూసుకున్నట్లయితే బయాసన్ యాదవ్, ఇమ్రాన్, ఈ విధంగా హర్ష సాయి. వీళ్ళ నలుగురిని అయితే మ్యాక్సిమం జనాలు నమ్మడం బంద్ చేసినట్టే క్లారిటీగా కానొస్తుంది అనమాట. వీళ్ళ నలుగురిని ఈ విధంగా దెబ్బ కొట్టినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే ఖచ్చితంగా నా అన్వేషణ. ఒక్క వీడియో చేస్తుంది ఇప్పుడు ఉత్సాహపడుతుంది బెట్టింగ్గా ప్రమోట్ చేసేటటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఉత్సాహపోయిస్తానమాట. చాలా మంది ఉన్నారు ఇప్పుడు బెట్టింగ్గా ప్రమోట్ చేసేటోళ్ళు, వాళ్ళందరికీ కూడా ఉత్సాహపడుతుంది. వీడు మా మీద వీడియో చేయకుండా ఉంటే బాగుంది అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కోరుకునేటటువంటి సిచ్యువేషన్కి అయితే దాని అయితే తీసుకొచ్చిండు. ఇదైతే గ్రేట్ అని చెప్తా. అలా అందరి ఒంట్లో కూడా భయాన్ని అయితే పుట్టించిండు. ఇంకా ఇది ఇండియా అవతలే ఉండి ఆయన ఇండియా వచ్చిన తర్వాత ఇంకా ఎవరెవరిని టార్గెట్ చేస్తారు అనేటటువంటిది చూద్దాం. నా లిస్టులో అయితే కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఎవరు అనేటటువంటిది చెప్తా చూడండి. నా లిస్టులో ఫస్ట్ ఉండేది ఎప్పుడైనా విఆర్ రాజా అనే అబ్బా. ఎందుకంటే విఆర్ రాజా సింపతి వీడియోలో సైతం బెట్టింగ్ యాప్స్ని అయితే ప్రమోట్ చేస్తాడు. అది చూసినప్పుడే చాలా పెయిన్గా అనిపిస్తుంది అనమాట. విఆర్ రాజా చెప్పేటటువంటి ప్రతిదీ కూడా నిజమని నమ్మే యువత ఉంది. అలాంటిదే తను బెట్టింగ్ యాప్ చెప్తున్నా కానీ నిజమని నమ్మేటటువంటి యువత ఉంటారు అనేటటువంటిది ఒకసారి ఆలోచించుకోవాలి. ఆ తర్వాత క్రాంతి వ్లాగర్ అయితే ఉన్నాడు అనమాట. తను కూడా భయంకరంగా బెట్టింగ్ యాప్స్ని అయితే ప్రమోట్ చేస్తూనే ఉన్నాడు, ప్రతి వీడియోలో చెప్తాడు. ఏందో మరి వద్దన్న ఆగడనమాట. మరి తన పరిస్థితి అట్లాంటిది, ఉన్నటువంటి జాబ్ వదిలేసిండు కాబట్టి చేయాలి అనేటటువంటి సిచ్యువేషన్లో చేస్తున్నాను అనేటటువంటిది అర్థం కావట్లా. ఇంకొన్నారనమాట, ఒకడేమో డబ్బులు పైకి ఇస్తుడు అండ్ షార్ట్ ఫిలిం తీసేటోళ్ళు కూడా ఉన్నారు. షణ్ముఖ్ జశ్వంత్ తను కూడా చేసేవాడు. తేజ్ ఇండియా ఉండు తను కూడా చేసేవాడు, చేస్తూనే ఉండనమాట. ఇప్పుడు రీసెంట్గా ఏదైనా షార్ట్ ఫిల్మ్ వచ్చినా కానీ దాంట్లో ఖచ్చితంగా బెట్టింగ్ యాప్ని అయితే ప్రమోట్ చేస్తూనే ఉంటాడు. చందు అని చెప్పి ఉంటాడు అనమాట, షార్ట్ ఫిల్మ్ తీసిన తను కూడా ఉన్నాడు. ఈ విధంగా మొత్తం ఉన్నారనమాట, చాలామంది ఉన్నారు. వీళ్ళంతా కూడా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూనే ఉన్నారు, చేస్తూనే ఉంటారనమాట. మరి వీళ్ళందరి మీద ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు అనేటటువంటిది నేనైతే వెయిట్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఇంకా మహేదర్ వైబ్స్ అంటున్నారులే కానీ మహేదర్ వైబ్స్ అయితే ఆపేసిండు, చూడాలి మరి ఇంకా ముందు తను ఆపుతారు అనేటటువంటిది. సో మూవీ రివ్యూస్ ఇచ్చే వాళ్ళలో మ్యాక్సిమం ఎవడు కూడా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం ప్రౌడ్ టు సే దిస్. నేనైతే ఒక ఆనందపడతాను అనమాట. అంతా కూడా కమ్యూనిటీ అనుకుంటా, మూవీ రివ్యూస్ ఇచ్చే వాళ్ళంతా కూడా మా ఊళ్ళో అని చెప్పి అనుకుంటా. నాకు వాళ్ళకి ఏమన్నా వ్యక్తిగతంగా ఉండొచ్చులే కానీ రాట్టక్ చెక్కుని ఉంటాడు అనమాట. పాపం తనైతే ఒక్క బెట్టింగ్ యాప్ కూడా ప్రమోట్ చేయడు. నేనైతే ఎక్కడ మెచ్చుకోవచ్చు తనని. ఆ తర్వాత టైవ్యూ ఓకే డబ్బులు దొబ్బి రివ్యూలు ఇస్తారేమో కానీ తను కూడా ఏ విధమైనటువంటి బెట్టింగ్ యాప్ని అసలుకే ప్రమోట్ చేయడు. మూవీ మ్యాటర్స్ ఇంకా గ్రేట్ అనమాట. జస్ట్ ఒక పాయింట్ చెప్పి ఆ పాయింట్ మీద వెళ్ళిపోతాడు. మీరు నా రివ్యూ చూస్తారు కానీ నేనైతే మూవీ మ్యాటర్స్ రివ్యూస్ తప్పకుండా చూస్తాను అనమాట. అసలు ఏం చెప్పింది అనేటటువంటిది బార్బెల్ పిచ్చి మీటింగ్. చాలామంది నోటి దోలంటారు అదంటారు కానీ తన ఒపీనియన్ అయితే తను తెలియజేస్తాడు. కానీ ఎంతమందికి ఏ విధమైనటువంటి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయలేదు. లాస్ట్ పూల చొక్కా, ఈ పూల చొక్కా కూడా నాకు బాగా నచ్చుతుంది అనమాట. ఏ విషయంలో ఏ విధమైనటువంటి బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేయడు, ఏ విధమైనటువంటి దాన్ని కూడా ప్రమోట్ చేసినటువంటి దాఖలు వేరే అయితే తను చేస్తారు, అదైతే నేను ఒప్పుకుంటాను అనమాట. ఈ విధంగా ఈ కమ్యూనిటీలో అయితే వీళ్ళైతే అసలే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయరు. వీళ్ళంతా కూడా నాకు నచ్చినటువంటి వాళ్ళు. అండ్ మా ఫ్రెండే ఉండు సినిమాస్ అని తను కూడా బెట్టింగ్ యాప్ని అయితే అసలే ప్రమోట్ చేయడు. ఎక్కడో నాకు నచ్చింది అనమాట. కొంతమంది ఉన్నారనమాట మూవీ రివ్యూస్ ఇచ్చే వాళ్ళలో, వీళ్ళైతే చేయడు. కానీ మహేదర్ వైబ్స్ అయితే ఖచ్చితంగా చేస్తారు అనమాట. ఎందుకంటే ఎక్కువ మంది తనకైతే ఫాలోవర్స్ ఉన్నారు, మరి అందుకు చేస్తారు లేదు, ఎక్కువ డబ్బులు వస్తాయో లేదో నాకే తెలియదు. కానీ మహేదర్ అన్న కూడా ఆపితే బాగుంటుంది అనేటటువంటిది నా ఫీలింగ్ అబ్బా. ఉంటాం మరి బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. వాళ్ళే మాత్రం చేయండి. దీని మీద మీ కామెంట్ కూడా తప్పకుండా కింద తెలియజేయండి.